కొన్ని ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తే, కొన్ని ప్రార్థనలకు జవాబు ఆలస్యంగానైనా వచ్చింది. అనుకూల సమయం ముందు నీ మొర నేను ఆలకించినని ఉందిగా, వ్రాయబడి ఉందిగా. దావీదు గారి జీవితంలో 42వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం. మూడవ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. ఏమడిగారు? నీ దేవుడు ఏమయ్యాడు అనే మాట ఎప్పుడు వచ్చింది? మీ దేవుడు ఏమయ్యాడు అనే మాట ఎప్పుడు వచ్చింది? మనం అనుకున్నది జరగనప్పుడు, మన జీవితంలో మనుషులు కూడా చూడలేనటువంటి కష్టాలు వచ్చినప్పుడు, భయాలు శోధనలో మనం ఇరుక్కున్నప్పుడు, ఈ పక్కన వాళ్ళు అసలు ఊరుకోరు. మనం ఊరుకున్న పక్కన వాళ్ళు ఊరుకోరు. మనం చూసేవాళ్ళు వాళ్ళు ఊరుకోరు. మనం ఓర్చుకొని ఉంటాం. దేవుడు ఏదో ఒక రోజు నా కార్యం జరిగిస్తాడులే, నా ప్రార్థన ఆలకిస్తాడులే అని మనం మౌనంగా ఉంటామా? ఈ పక్కన వాళ్ళ గలిబిలి మేము మొదలై అప్పుడు అంటారు, నీ దేవుడు ఏమయ్యాడు అని. వారు నిత్యం నాతో అంటుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. బయట నుంచి ఆ మాట వస్తే అక్కడ వాళ్ళు ఏం చేశారు? 5వ వచనంలో, నా ప్రాణమా ఎలా కృంగుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త